ప్రెజెంట్ మన టాలీవుడ్ నుండి వస్తున్న సినిమాలు అండ్ ఆ సినిమాలను తీసే డైరెక్టర్స్‌కి మంచి పేరుతో పాటు డబ్బులు గూడా వస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే ప్రెజెంట్ టీఎఫ్ఐకి ఇది గోల్డెన్ పీరియడ్. ఈ టైంని కొంతమంది డైరెక్టర్లు సరిగ్గా చేసుకొని మంచి పేరుతో పాటు వాళ్ళకి రావాల్సిన అటెన్షన్‌ని కూడా తెచ్చుకుంటున్నారు. కానీ ఇంకో సైడ్ ఈ టీఎఫ్ఐ గోల్డెన్ ఎరాకి ముందు మంచి మంచి సినిమాలు చేసి తోపు డైరెక్టర్స్ అని పేరు తెచ్చుకున్న కొంతమంది డైరెక్టర్స్ ఎందుకో ఆ మ్యాజిక్‌ని మళ్ళీ రిపీట్ చేయలేకపోతున్నారు. కానీ యంగ్ డైరెక్టర్స్ మాత్రం ఈ టైంని బాగా అబ్జర్వ్ చేసి కొత్త జోనర్స్‌తో అండ్ కొత్త కథలతో ఒక్కో స్టెప్ స్లోగా ఎక్కుతూ ఫ్యూచర్‌లో పెద్ద డైరెక్టర్స్‌గా ఎమర్జ్ అయ్యే ప్లాన్‌ని ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నారు. ఇదంతా బానే ఉంది గానీ కొంతమంది టీఎఫ్ఐ ఆడియన్స్ అండ్ నా బాధ ఏంటి అంటే ఒక టైంలో పిచ్చ పిచ్చగా సెలబ్రేట్ చేసుకున్న కొంతమంది డైరెక్టర్స్ ఒక మంచి సినిమా దింపి చాలా ఇయర్స్ అవుతుంది. ఎలానో కొత్త ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ వీడియోలో కమ్‌బ్యాక్ ఇవ్వాల్సిన కొంతమంది టీఎఫ్ఐ డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఒక్క డైరెక్టర్ గురించి అసలు ఇండియా అంతా ఈ ఒక్క డైరెక్టర్ కమ్‌బ్యాక్ కోసం చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆ డైరెక్టర్ ఎవరో వీడియోలో ఒక చోట రివీల్ చేసాం. సో, ఇంక లేటొద్దు. వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 పూరి జగన్నాథ్. ప్రెజెంట్ టైమ్స్‌లో మూవీ లవర్స్ నుండి సినిమా ఇండస్ట్రీ పీపుల్ వరకు అందరూ కూడా ఒక డైరెక్టర్‌ని అండ్ తన సిట్యుయేషన్‌ని చూసి చాలా బాధపడుతున్నారు. ఆయనే పూరి జగన్నాథ్ గారు. ఎర్లీ 2000s నుండి 2015 వరకు పూరి గారి క్రేజ్ గాని, ఆయన సినిమాలకి ఆడియన్స్ రెస్పాన్స్ గాని నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. ప్రెజెంట్ ఇప్పుడు టీఎఫ్ఐలో టైర్ 1 స్టార్స్ అని చెప్పే ప్రతి ఒక్కరు కూడా ఒక టైంలో పూరి గారితో సినిమాలు చేశారు. ఆ హీరోస్ కెరియర్‌లో పూరి గారితో చేసిన ఆ సినిమాలు మొత్తం కెరియర్‌కి ఒక బెంచ్ మార్క్‌లా సెట్ అయ్యాయి. అసలు హీరో మేకఓవర్ అన్నా, క్రేజీ క్యారెక్టరైజేషన్ అన్నా వెంటనే పూరి గారే గుర్తొస్తారు మనకి. కానీ ఒక డెకేడ్‌గా ఆయన మ్యాజిక్ స్లోగా ఫేడ్ అవుతూ వచ్చింది. ప్రెజెంట్ అయితే మరీ దారుణం. 'ఇస్మార్ట్ శంకర్‌తో' హిట్ కొట్టినా గానీ ఆ సినిమాకి పూరి గారికి రావాల్సినంత అప్రిషియేషన్ రాలేదు. ఆ తర్వాత చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన 'లైగర్'. అసలు ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని నా ఫీలింగ్. అసలు పూరి గారి నుండి ఇలాంటి ఒక సినిమాని అస్సలు ఎక్స్‌పెక్ట్ జేయల. కానీ ఈ సినిమా కోసం పూరి గారు ఫిజికల్‌గా అండ్ ఫైనాన్షియల్‌గా కూడా చాలా ఖర్చు పెట్టారు. ఎందుకంటే సినిమాకి ప్రొడ్యూసర్ కూడా ఆయనే. మొత్తానికి ఆ సినిమా షెడ్‌కెళ్ళిపోయింది. రాజమౌళి గారి ఫాదర్ అండ్ రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా ఫీల్ అయ్యారు పూరి గారి ఫామ్‌ని చూసి. ఆ 'లైగర్' సినిమా రిజల్ట్ చూసన్నా పూరి గారు మంచి సినిమా తీస్తారని ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ ఆ తర్వాత వచ్చిన 'డబుల్ స్మార్ట్' సినిమా ఫ్లాప్ అయినా గానీ 'లైగర్' సినిమా అంత వరస్ట్ కాదులెండి. ప్రెజెంట్ అయితే పూరి గారు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని ఏమి అనౌన్స్ చేయలేదు. కానీ ఈసారి ఎందుకో పూరి గారు టైం తీసుకొని మంచి సినిమాతో వస్తారు అని అనిపిస్తుంది. లెట్స్ హోప్ అదే జరుగుతుంది అని. నెంబర్ 2 చంద్రశేఖర్ యేలేటి. మన టీఎఫ్ఐలో మోస్ట్ అండర్‌రేటెడ్ డైరెక్టర్స్‌లో లిస్ట్ తీస్తే చంద్రశేఖర్ యేలేటి గారి నేమ్ టాప్‌లో ఉంటుంది. కానీ ఈయన సినిమాల్లో కంటెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అది గోపీచంద్‌తో చేసిన 'సాహసం' అయినా గాని, 'ఒక్కడున్నాడైనా' గాని తోపు స్టోరీ లైన్స్ అండ్ సినిమాలవి. అసలు 'ఒక్కడున్నాడు' మూవీ ప్లాట్‌ని హాలీవుడ్ వాళ్ళే ఈ సినిమాని చూసి కాపీ కొట్టారు అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఆ టైంలోనే యేలేటి గారు ఎంత ఫార్ అహెడ్ ఉన్నారని. ఆయన ఫస్ట్ సినిమా 'అయితే'కి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. అలా మంచి మంచి సినిమాలు చేసుకుంటూ ఎలాంటి పబ్లిసిటీ లేకుండా వెళ్తున్న ఆయన కెరియర్‌ని 2021లో వచ్చిన 'చెక్' మూవీ కొంచెం డిస్టర్బ్ చేసింది. 'చెక్' సినిమానా? అదేంటి అని మీలో కొంతమంది అడగొచ్చు. ఆ సినిమాలో హీరో నితిన్. ఆ సినిమా క్లైమాక్స్ కొంచెం 'ద శశాంక్ రిడెంప్షన్' నుండి ఇన్‌స్పైర్ అయినట్టు ఉంటుంది. ఈ సినిమా వచ్చి 4 ఇయర్స్ అవుతున్నా గానీ ఇప్పటికీ యేలేటి గారి నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేయలేదు. అసలు పాన్ ఇండియా లాంటి ట్రెండ్ లేనప్పుడే ఆయన స్టోరీస్‌లో ఆ రేంజ్ పొటెన్షియల్‌ని చూపించేవారాయన. కానీ టీఎఫ్ఐ ఎరాలో ఆయన ఇంకా సినిమా చేయకపోవడం ఏదో కొంచెం వెల్తీగా ఉన్నా మళ్ళీ ఆయన స్టైల్‌లో ఒక మంచి కమ్‌బ్యాక్ ఇస్తారు అని ఎక్స్‌పెక్ట్ చేద్దాం. నెంబర్ 3 వివి వినాయక్. ఒక ప్రాపర్ కమర్షియల్ మాస్ మసాలా సినిమా తీయాలి అంటే ఎర్లీ 20స్‌లో అందరి ప్రొడ్యూసర్స్‌కి వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ వివి వినాయక్ గారు. ప్రెజెంట్ ఉన్న యంగ్ డైరెక్టర్స్ ఎలా అయితే వాళ్ళ సిగ్నేచర్ అంటూ మెయింటైన్ చేస్తున్నారో వివి వినాయక్ గారి సిగ్నేచర్ అంటే ఆయన సినిమాల్లో సుమో కార్లు, ఓరమాస్ యాక్షన్ సీన్‌లు. కానీ 'వివి వినాయక్' గారు ఆయన మార్కుండే సినిమాలు తీసి చాలా ఇయర్స్ అయింది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఆయన స్టోరీ టెల్లింగ్‌లో టైంకి తగ్గ చేంజెస్ అండ్ ప్రెజెంట్ ఉన్న ఆడియన్స్‌కి సరిపోయేలాంటి క్రాఫ్టింగ్ చేంజెస్ రాలేదు. దానివల్ల ఆడియన్స్ కూడా రీసెంట్‌గా వచ్చిన ఆయన సినిమాలు చూసి ఔట్‌డేటెడ్ అంటున్నారు. వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే 'అల్లుడు సీను' అండ్ హిందీలో వచ్చిన 'ఛత్రపతి'. అసలు ఒక టైంలో 'వివి వినాయక్' గారు డైరెక్షన్ ఆపి యాక్టింగ్ చేస్తున్నారు అన్న న్యూస్‌తో పాటు ఆయన యాక్ట్ చేస్తున్న సినిమా నుండి ఒక పోస్టర్ కూడా వచ్చింది. ఆ పోస్టర్ తప్ప ఆ తర్వాత మూవీ నుండి అసలు సౌండే లేదు. ఆ తర్వాత ఆయన హిందీలో 'బెల్లం అన్నతో' 'ఛత్రపతి' హిందీ రీమేక్ చేసి పెద్ద డిజాస్టర్‌ని ఆయన అకౌంట్‌లో యేసుకున్నారు. కానీ అదే 'వివి వినాయక్' గారు ప్రెజెంట్ ఉన్న ఆడియన్స్‌కి సెట్ అయ్యే స్టోరీ విత్ ఆయన స్టైల్ ఆఫ్ మాస్ కమర్షియల్ సినిమా నింపితే మాత్రం ఒరిజినల్ ఊర మాస్ చూస్తాం. బట్ 'ఛత్రపతి' హిందీ రీమేక్ తర్వాత వినాయక్ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారో అన్నది ఎవరికీ క్లారిటీ లేదు. బట్ 'బాస్‌తో' ఇంకో సినిమా అని అంటున్నారు. చూడాలి అది ఎంతవరకు ట్రూ అని. నెంబర్ 4 'తేజ'. ఎర్లీ 20స్‌లో ఒక ఫిల్మ్ మేకర్ తనకు నచ్చినట్టు సినిమాలు చేస్తూ, ఆ సినిమాలు జనాలకి నచ్చేలా చేసాడు అంటే అది తేజ గారే. అంటే ఆయనకి నచ్చిన స్టోరీ లైన్స్‌ని ఆయన స్టైల్‌లో చేస్తూ ఉండేవారు. అలా వచ్చిన 'నిజం', 'జయం' లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ పరంగా ఎలా పెర్ఫార్మ్ చేశాయి అన్నది పక్కన పెడితే, తేజ గారు మాత్రం ఆ సినిమాల్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ నుండి పర్ఫెక్ట్‌గా పెర్ఫార్మన్స్‌ని ఎక్స్‌ట్రాక్ట్ చేసుకునేవారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే 'మహేష్ బాబు' 'నిజం'. ఈ సినిమాకి బాబుకి నంది అవార్డ్ కూడా వచ్చింది.
అలా వెళ్తూ వెళ్తూ ఒక టైంలో స్లో అయ్యి మళ్ళీ 2017లో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో వచ్చి 'తేజ ఈజ్ బ్యాక్' అన్న వైబ్ వచ్చేలా చేశారు. కానీ ఆ తర్వాత చేసిన 'సీత' అండ్ మిగిలిన సినిమాలు మాత్రం ఆడియన్స్‌ని అంత ఇంప్రెస్ చేయలేదు. కరెక్ట్‌గా అదే టైంలో మళ్ళీ 'రానా'తోనే 'రాక్షసరాజు' సినిమాని అనౌన్స్ చేశారు. కానీ ప్రెజెంట్ అయితే ఆ సినిమా షెల్వ్ అయ్యితున్న సిగ్నల్స్ వస్తున్నాయి. ఎందుకంటే 'రానానే' మళ్ళీ ఒకే కైండ్ ఆఫ్ సినిమా చేస్తున్న ఫీల్ వచ్చేలా ఉంది అన్న టోన్‌లో మాట్లాడాడు ఆ సినిమా గురించి. ఏదైతే ఏముంది అని 'తేజ' గారు ఆగకుండా అటు డైరెక్షన్ ఒక్కటే కాకుండా ఇటు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు సినిమాలని. కానీ అదేంటో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అన్నది ఆయనకు కూడా క్లారిటీ లేనట్టుంది. నంబర్ 5 సురేందర్ రెడ్డి. అసలు 'కిక్' సినిమాలో రమణ పర్ఫార్మెన్స్ అండ్ క్యారెక్టరైజేషనే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయనుకుంటే సినిమా స్టోరీ కూడా అదే లెవెల్‌లో ఉంటుంది. ఈ సినిమాలో అటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ని, స్టోరీని ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేశాడు సురేందర్ రెడ్డి. సేమ్ అలానే 'రేసు గుర్రం' ఒక హీరోలోని పర్ఫార్మర్‌ని ఎలా అయితే యూజ్ చేసుకోవాలో అలా యూజ్ చేసుకున్నారు అల్లు అర్జున్ 'రేసు గుర్రం' సినిమాకి. ఆ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటది. కానీ ఒక 'కిక్', ఒక 'రేసు గుర్రం', ఒక 'ధ్రువ', ఒక 'ఊసరవెల్లి' లాంటి సినిమాలను తీసిన డైరెక్టర్ అయినా ఈ సినిమా తీసింది అన్న ఫీల్ వచ్చేలా చేసింది 'ఏజెంట్' సినిమా. అబ్బో! 'ఏజెంట్' గురించి చెప్పాలి అంటే ఈ వీడియో సరిపోదు గానీ, ఈయన కెరియర్ అయితే ఓవరాల్‌గా కొన్ని మంచి సినిమాలతో, కొన్ని బ్యాడ్ ఫిల్మ్స్‌తో బ్యాలెన్స్‌డ్‌గానే ఉంది. కానీ ఎప్పుడైతే 'కిక్ 2' వచ్చిందో అప్పుడు స్టార్ట్ అయింది ఈయన డౌన్‌ఫాల్. కానీ ఆ టైంలో కూడా 'తని ఒరువన్' లాంటి సినిమాని తెలుగులోకి ప్రాపర్‌గా రీమేక్ చేశారు. 'సైరా' సినిమా బానే ఉన్నా కలెక్షన్స్ రాలేదు. ఇంకా తర్వాత బౌండ్ స్క్రిప్ట్ లేకుండా స్టార్ట్ చేసిన 'ఏజెంట్' సినిమా ఫ్లాప్ అయింది. కాదు కాదు డిజాస్టర్ అయింది. రీసెంట్‌గానే పవన్ కళ్యాణ్ గారితో ఒక పొలిటికల్ స్టోరీ చేస్తున్నారు అన్న న్యూస్ వచ్చింది సురేందర్ రెడ్డి గారు. కానీ అది కూడా సెల్వ్ అయిందని టాకు. మరి ఎప్పుడు 'సురేందర్ రెడ్డి' గారు కమ్‌బ్యాక్ ఇస్తారో చూడాలి. నంబర్ 6 త్రివిక్రమ్. ఈ నేమ్ యాడ్ చేద్దామా వద్దా అన్న డైలమాలో ఉన్నా, కానీ ఎందుకో చెప్తే బావుంటది అని చెప్తున్నా. 'గురూజీ' గురించి తెలిసిందేగా, హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఆయనకి కామనే. అదేంటో గాని 'గురూజీ' గారు 'బాబ్‌తో' ఎప్పుడు సినిమా చేసినా అవి థియేటర్స్‌లో సరిగ్గా పెర్ఫార్మ్ చేయవు గానీ, అదే సినిమాలు కొన్ని ఇయర్స్ తర్వాత కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. కానీ మనం చూసిన 'గుంటూరు కారం' సినిమాకి అసలు ఇనీషియల్‌గా త్రివిక్రమ్ గారు అనుకున్న 'గుంటూరు కారం'కి అస్సలు సంబంధం లేదు అన్న టాక్ ఉంది. మీకు గుర్తుంటే 'ఎస్ఎస్ఎంబీ 28' షూట్ స్టార్ట్ అయింది అని ఈ మూవీ టీమ్ ఒక వీడియో వదిలారు. కానీ 'గుంటూరు కారం' సినిమాలో ఆ ఫైట్ సీక్వెన్స్ ఎక్కడా ఉండదు. అసలు ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్ అని చెప్పి అనౌన్స్ చేసిన సినిమా కాస్త రిలీజ్ టైమ్‌కి ఒక సెంటిమెంటల్, ఎమోషనల్ సినిమా అయిపోయింది. ఈ ఒపీనియన్ చాలా మందిలో ఉంది. అంటే నేను కూడా అదే ఫీల్ అయ్యా. కానీ రమణ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఎంటర్‌టైన్ చేశాడు, చేస్తున్నాడు. సో, 'గురూజీ' ముందనుకున్న స్టోరీతో సినిమా తీసి వదిలితే బావుంటది అని చిన్న మనవి. కానీ ఆయన నెక్స్ట్ మళ్ళీ 'అల్లు అర్జున్‌తో' ఫోర్త్ టైమ్ కొలాబరేట్ అవుతున్నారు. ఈసారి బాక్స్ ఆఫీస్ లెక్కలు మార్చేస్తారు అని టాకు. లెట్స్ హోప్ అదే జరుగుతుంది అని. నంబర్ 7 క్రిష్. 'వేదం' లాంటి సినిమాలు తీసిన తర్వాత క్రిష్ గారు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేశా. ఆయన కూడా అలానే 'కృష్ణం వందే జగద్గురం' లాంటి తోపు సినిమాలు తీశారు. కానీ ఆయనకి పర్ఫెక్ట్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ రాలేదు. వీటికి తోడు అన్నట్టు అనుకోని ప్రాజెక్ట్స్‌లో ఆయన ల్యాండ్ అవ్వటం అండ్ ఆయన చెయ్యాలి అనుకున్న ప్రాజెక్ట్స్ నుండి ఆయన ఔట్ అవ్వటం జరిగింది. కానీ 'క్రిష్' గారిలో నాకు పర్సనల్‌గా నచ్చేది ఏంటి అంటే ఆయన సినిమా రిజల్ట్స్‌తో సంబంధం లేకుండా మూవీస్‌ని కాన్సిక్యూటివ్‌గా చేస్తూనే ఉన్నారు. 'ఎన్టీఆర్' బయోపిక్స్ ఇక్కడ ఫ్లాప్ అయినా గానీ బాలీవుడ్‌లో 'మణికర్ణిక' చేయడానికి ట్రై చేశారు. అది పక్కన పెడితే 'కొండపొలం' సినిమా చేశారు. అది బాక్స్ ఆఫీస్ పరంగా ఫ్లాప్ అయినా గానీ నెక్స్ట్ మళ్ళీ ఆయన 'అనుష్క' గారితో హ్యాండ్స్ జాయిన్ చేసి 'ఘాటి' సినిమాతో వస్తున్నారు. ఓవర్ ది ఇయర్స్ ఆయన రైటింగ్‌లో ఉండే మ్యాజిక్ ఫేడ్ అవుతూ వచ్చిందని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే 'క్రిష్' గారు ఆయన కెరియర్ బిగినింగ్‌లో తీసిన సినిమాలకి అండ్ రీసెంట్ టైమ్స్‌లో తీసిన సినిమాలకి అండ్ వాటిలో ఉన్న కంటెంట్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. మెయిన్‌లీ స్టోరీ క్వాలిటీ. ఈ ఒక్క విషయం ఆయన మిస్ అవుతూ వచ్చారు రీసెంట్ ఇయర్స్‌లో. బట్ నెక్స్ట్ రాబోతున్న ఆయన డైరెక్టోరియల్ ఫిల్మ్ 'ఘాతీలో' అనుష్క గారు హీరోయిన్ అండ్ ఆ సినిమా టీజర్ అయితే చాలా ఇంటెన్స్‌గా ఉంది. టీజరే ఒక రా అండ్ బ్లడీ వైలెంట్ ఫిల్మ్ చూస్తామన్న వైబ్ వచ్చేలా చేసింది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 'ఘాతి' అండ్ క్రిష్‌స్ కమ్‌బ్యాక్. సో, ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈయన గురించి ఏం చెప్పాలి? అసలు నాలాంటి బడ్డింగ్ ఫిల్మ్ లవర్ అండ్ ఫిల్మ్ మేకర్స్‌కి ఈయనొక ఇన్‌స్పిరేషన్. తెలుగు, హిందీ అని లేకుండా వెళ్ళిన ప్రతి ఇండస్ట్రీని షేక్ జేసి, ఫిల్మ్ మేకింగ్‌లో ఉన్న రూల్స్ అన్నీ బ్రేక్ జేసి, ఆయనకి నచ్చినట్టు సినిమాలు తీస్తాం. మీరు చూస్తే చూడండి, లేదంటే లేదు అన్న వైబ్ ఇచ్చే ద వన్ అండ్ ఓన్లీ రామ్ గోపాల్ వర్మ గారు. ఆర్‌జీవి గారికి ఈ మాత్రం ఎలివేషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్‌కి ఒక కాంటెంపరరీ సినిమాని ఎలా తీయాలి అంటే వెంటనే గుర్తొచ్చేది ఆయన సినిమాలే. 'శివతో' స్టార్ట్ జేసి 'సత్య', 'రంగీలా', 'రక్తచరిత్ర' చాలా సినిమాలు జేసి బాలీవుడ్ షేప్‌నే మార్చేశారు ఆయన ఎర్లీ 90స్‌లో. కానీ గత కొద్ది ఇయర్స్‌గా 'ఆర్‌జీవి' గారు చేసిన కంటెంట్ అంతా కూడా ఒక కైండ్ ఆఫ్ కంటెంట్. అదేంటి అని మనందరికీ తెలుసు అండ్ ఆయనకి తెలుసు. కానీ దాన్ని కూడా 'ఆర్‌జీవి' గారు చాలా ధైర్యంగా చేశారు. బట్ సడెన్‌గా ఏమైందో గానీ ఒకరోజు ఎక్స్‌లో అదే ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. అది చదివిన తర్వాత వచ్చిన హై అంతా ఇంతా కాదు. ఆ ట్వీట్ కంటే ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆర్‌జీవి శిష్యుడిలా అనిపించే సందీప్ రెడ్డి వంగ అండ్ ఆర్‌జీవి కలిసి ఒక వర్క్‌షాప్ అటెండ్ అయ్యారు. ఆ వర్క్‌షాప్‌లోనే సందీప్ రెడ్డి వంగ "ఒక్క కమ్‌బ్యాక్ ఇవ్వండి సార్ ప్లీజ్" అని అడిగితే ఆర్‌జీవి గారు "నేను కూడా అదే పనిలో ఉన్నా" అని స్ట్రెయిట్‌గా ఆన్సర్ ఇచ్చారు. కట్ చేస్తే ఆ ట్వీట్.
ఆ ట్వీట్ మొత్తం తాత్పర్యం ఏంటి అంటే, 'ఆర్జీవి గారు ఇన్ని ఇయర్స్‌గా ఏం వేస్ట్ చేశారు' అని రియలైజ్ అయ్యారంట. అండ్ ఇంకొన్ని ఇయర్స్‌లో మొత్తం ఇండియన్ వుడ్‌ని షేక్ చేసే సినిమాతో వస్తా అని చెప్పారు. ఈ చేంజ్‌కి రీజన్ ఏంటి అంటే, ఆయన తీసిన 'సత్య' ఫిల్మ్ ఫైనల్ కట్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఆయన ఆ సినిమాని ఒక్కసారి కూడా చూడలేదంట. కానీ రీసెంట్‌గా 'సత్య' స్క్రీనింగ్‌కి అటెండ్ అయిన 'ఆర్జీవి' గారు ఆయన తీసిన 'సత్య' సినిమాని చూస్తూ అలా ఏడుస్తూనే ఉన్నారంట. ఆ సినిమా చూస్తున్నప్పుడే ఆయనలోని ఫిల్మ్ మేకర్‌ని ఈ ఇన్ని సంవత్సరాలు ఎంత మిస్ అయ్యారు అని ఫీల్ అయ్యారంట. ఆ నెక్స్ట్ డే ట్వీట్ వేయటం ఒక్కటే గాదు. ఆయన నెక్స్ట్ ఫిల్మ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు అని బయట టాక్. ఈ దెబ్బతో మొత్తం ఇండియన్ సినిమా అబ్బా! అంటుంది. సో, ఇది మా వీడియో పైన చెప్పిన అందరూ డైరెక్టర్స్ కూడా ఎర్లీ 2000స్‌లో ఒక హైలో ఉన్నారు. కానీ స్లోగా వాళ్ళ మ్యాజిక్ తగ్గుతొచ్చింది. కానీ రాబోతున్న ఇయర్స్‌లో ఈ డైరెక్టర్స్ వాళ్ళ కొత్త ప్రాజెక్ట్స్‌తో మళ్ళీ ఆ మ్యాజిక్‌ని రీక్రియేట్ చేస్తారు అని ఆశిద్దాం. మీరు ఏ డైరెక్టర్ కమ్‌బ్యాక్ గురించి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి. మీకు గనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకొస్తాం. అంతవరకు టీమ్ ఫిల్మ్ విజన్ సైనింగ్ ఆఫ్.